నమస్తే. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే వ్లాగ్ చేస్తున్నాను. చలికాలం స్టార్ట్ అయింది. ఇక ప్రొద్దున్నే కాస్త లేట్‌గా లేచామనమాట. ప్రతి సండే గూడా ప్రొద్దున లేచి వంట, వార్పు అన్నీ చేసేసుకొని అలా రెడీ అయిపోయి కూర్చుంటాను. పిల్లలకి బోలెడన్ని క్లాసెస్ ఉంటాయి. బయట తిరగడమే సరిపోతూ ఉంటుంది. అసలు సండే ఇలా వచ్చి అలా పోయినట్లు అసలు సండేలాగా గూడా అనిపించదు. అంత బిజీగా ఉంటాము వీకెండ్ అంతా కూడా. కానీ ఈ వీకెండ్ మాత్రం పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉన్నాయన్నమాట. ఇక వాళ్ళ క్లాసెస్ అన్నిటికి కూడా హాలిడేస్ ఉన్నాయి. ఎంత ఫ్రీగా ఉన్నామంటే ఈరోజు చాలా చాలా రోజుల తర్వాత అందరూ ఫ్రీగా ఉన్నారు. హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారు. ఇక ఈ టైంని ఫుల్‌గా వాడేసుకున్నాము. ఇక అందరం కలిసి వాకింగ్ ట్రైల్‌కైతే వచ్చాము. ఈ వాకింగ్ ట్రైల్ చూడండి బావుంటుంది. ఆహ్, అమెరికాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయండి. కానీ టెక్సాస్ ఏంటంటే ఇక్కడ కొండలు, గుట్టలు ఇలాంటివన్నీ చాలా తక్కువ. టెక్సాస్ అనేది ఒక ఫ్లాట్ ల్యాండ్ అనమాట. సో, ఇక్కడ నదులు, సెలయేర్లు, కొండలు, గుట్టలు, ఒక చల్లటి ఫాగీ వెదరు ఇలాంటివన్నీ మనము ఎక్స్‌పెక్ట్ జేయలేము. కాకపోతే ఏంటంటే వాకింగ్ ట్రైల్స్ ఉన్నాయి. అవి ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట టైం దొరికినప్పుడల్లా. అందులో ఈ వాకింగ్ ట్రైల్ అయితే ఎంత బిజీగా ఉందంటే చాలామంది ఉన్నారు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా. సో టెక్సస్లో కూడా అంటే ముఖ్యంగా ఈ డాలస్లో కొన్ని కొన్ని వాకింగ్ ట్రైల్స్ చాలా బాగుంటాయి. మేము వచ్చేసి 4 మైల్స్ వాకింగ్ ట్రైల్ తీసుకున్నాము. అందులో చల్లగా వేడి వేడిగా వెదరు అద్భుతంగా ఉంది. ఈ ట్రైల్ అంతా మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. సాయంత్రాలు వచ్చినా బాగుంటుంది, ప్రొద్దున కూడా చాలా చాలా బాగుంటుంది. అందులో ఇక్కడ ఒక పెద్ద లేక్ ఉందన్నమాట. ఈ లేక్ కానుకొని వాకింగ్ ట్రైల్ ఉంటుంది. పర్లేదు టెక్సస్లో ఈ ట్రైల్స్ అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడానికి ఉంటాయి. టెక్సస్లో అడ్వాంటేజ్ ఏంటంటే వెదర్ అనమాట. అమెరికాలో బోల్డ్ అన్ని స్టేట్స్ ఉంటాయండి. చల్లటి ప్రాంతాలలో నా ఒపీనియన్ ఏంటంటే నేను ఎక్కువగా ఉండలేను. చూడ్డానికి బాగుంటాయి, వెకేషన్కి బాగుంటాయి, కానీ రెగ్యులర్గా ఉండాలి అంటే ముఖ్యంగా చలికాలం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. బట్ టెక్సస్ ఏంటంటే మన ఢిల్లీ వెదర్ అనమాట. ఎండకి ఎండ ఉంటుంది, చలికి చలి ఉంటుంది. బట్ చలి 3 నెలలే ఉంటుంది. చలి ఉన్నా కూడా పర్లేదు. వెంటనే నెక్స్ట్ 2 డేస్లో మళ్ళీ ఎండ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. స్నో చాలా త్వరగా కరిగిపోతూ ఉంటుందన్నమాట. Armadillo. Armadillo, yeah, that's what Anteater. Why would they get anteaters? Armadillos are anteaters. They're not the same thing. How are the same thing? Armadillos are technically Yeah, but they find it out also eating ants. what? The armadillo. బ్యూటిఫుల్ ఉంది. వెదర్ చాలా చాలా బాగుంది. ఫాల్ సీజన్లో ఇలా ఉంటుంది. అన్ని ఆకులన్నీ రాలి ఇలా పడి ఉంటాయి అన్నమాట. ఈ ట్రైల్ ఎంత బిజీగా ఉందో అసలు ఇప్పుడైతే సూపర్ బిజీగా ఉంది ప్రొద్దున్నే. సో ఈరోజు సండే ట్రైల్ వాక్ ఎంజాయ్ చేస్తున్నామని చెప్తాను. ఇంతకుముందు నేను చాలా చల్లటి ప్రదేశాలలో ఉండేదాన్ని. అక్కడ వెదర్ ఎలా ఉండేదంటే చాలా లేట్గా అంటే మార్నింగ్ 8:45కి అలాగా సన్రైజ్ అయితే సన్సెట్ ఈవినింగ్ అరౌండ్ 3:45కి సన్సెట్ అయితే ఉండేదన్నమాట. అండ్ విపరీతంగా చలి ఉండేది లేదా వర్షం ఉండేది. అసలు అలాంటి ప్లేసెస్లో ఎంత డిప్రెసింగ్గా అనిపించేదంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఉంటే వెదరు లేదంటే చలి, ఎండ చాలా తక్కువగా వచ్చేదన్నమాట. సమ్మర్లో మాత్రం 3 మంత్స్ ఎండ పర్లేదు, కాస్త గట్టిగానే ఉండేది ఎండ. కానీ ఆ ఎండను కూడా టాలరేట్ చేసేవాళ్ళం కాదు. అంత విపరీతమైన ఎండ ఉండేదన్నమాట. కానీ టెక్సస్కి వచ్చాక ఏంటంటే టెక్సస్లో ఉండే ఎండ విపరీతం అండి. మీరు ఎండాకాలం అసలు బయట కాలు పెట్టలేరు, అలా నడవలేరు. ప్రొద్దున అంటే ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం సమయంలో అంత విపరీతంగా ఎండ అనిపిస్తూ ఉంటుంది ఎండాకాలము. కాకపోతే ఆ 3 నెలలు మాత్రమే
జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే జూన్ మధ్యలో నుంచి ఎండాకాలం స్టార్ట్ అయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మధ్యలో వరకు ఎండలు ఉంటాయన్నమాట. ఇక మిగతా అన్ని రోజులు పర్లేదు. ఫాల్ సీజన్ అంతా కూడా కాస్త ఎండలు పర్లేదు, తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇక చలి వచ్చేస్తే ఎంత చలికాలం ఉన్నా సరే ఒక 3-4 రోజులు టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళిందా మళ్ళీ నార్మల్ అవుతూ ఉంటుంది. సో టెక్సస్ అందుకే నచ్చుతూ ఉంటుంది. ఈ పార్కులో ఏంటంటే బోల్డన్ని బగ్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ కనబడుతూనే ఉంటుంది. ఆర్ముడిలాస్, తర్వాత హెడ్జ్ హాగ్స్ అట్లాంటివన్నీ బుడ్డయి కనబడుతూ ఉంటాయి చుట్టుపక్కల. ముఖ్యంగా మా పాప చిన్నది, తనకి అంటే ఇప్పుడు 12 ఇయర్స్ అనమాట. అలాంటివన్నీ చూస్తూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, బోల్డన్ని కబుర్లు చెప్తూ ఉంటుంది. ఈ వాకింగ్ కానీ డిన్నర్ కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే పిల్లలు ఎంతో మాట్లాడుతూ ఉంటారు, టైం స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది. చాలా విషయాలు మేము తెలుసుకుంటూ ఉంటాము. ప్రతి జనరేషన్కి ఎంత తేడా ఉంటుందో అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. నాకు ఇంకా బోల్డన్ని విషయాలు తెలీదు మా పిల్లలతో మాట్లాడాక. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎన్నెన్ని నేర్చుకోవాలి. లైఫ్లో చివరి క్షణం వరకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి, నేర్చుకుంటూనే ఉంటాము అన్న విషయం కూడా నాకు అర్థమైపోయిందండి. ఇది చెప్పడానికి చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏజ్ పెరిగితే నాకు అన్నీ తెలుసు అని అనుకోవడం నిజంగా మూర్ఖత్వము. ఏజ్ పెరగడంతో పాటు మనం రెడీగా ఉండాలి బోల్డ్ కొత్త విషయాలు నేర్చుకోవడానికి అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక దీని పక్కనే ఒక పెద్ద లేక్ ఉంటుంది, భలే ప్లెజెంట్గా అనిపిస్తుంది. పొద్దున్నే వచ్చేసరికి ఆ వాటర్ సౌండ్ అద్భుతంగా అనిపించింది. మా ఫ్యామిలీ అంతా కూడా నేచర్ లవర్స్ అనమాట. ప్రొద్దున్నే వెదరు బాగుంది, లేదా వర్షం పడుతుంది, లేదా ప్లెజెంట్గా ఉంది అనుకుంటే ఎక్కడో అక్కడ అలా టక్న రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాము. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు అయితే కారులో నిద్ర లేవగానే ఒక రౌండ్ వేసి వస్తామన్నమాట. టెక్సస్ వెదరు అతివృష్టి అనావృష్టి అనే చెప్తాను. ఎండాకాలం అయితే ఆ 3 నెలలు అస్సలు తట్టుకోలేము. అసలు టెక్సస్లో సమ్మర్ టైంలో అయితే వర్షాల కోసం అలా ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు వర్షం పడి చల్లగా అవుతుందా అని. కానీ అలా అన్ని సీజన్స్లో ఉండదండి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఒకసారి విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ ఇయర్ కాస్త పర్లేదు, కాస్త ఎండలు ఎక్కువగా తక్కువగా అలా ఉన్నాయన్నమాట. కానీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే విపరీతమైన ఎండలు, అసలు 3 నెలలు ఒక్క వర్షం చుక్క లేదు, అలా ఉంటుండే అనమాట. బట్ ఏదేమైనప్పటికీ ఇవి ట్రైల్స్ ఇక్కడ ఇలా ఉంటాయి. Sorry, das war natürlich harder. ఇంటికి వచ్చేసరికి ఇంచుమించు 10:45 అయితే అయ్యిందండి. నేను వాకింగ్ ట్రైల్కి వెళ్ళడానికి ముందే వంట అంతా రెడీ చేసి పెట్టుకొని వచ్చాను. ఇంత నడిసి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ అంతసేపు నిల్చొని వంట చేయాలి అంటే నాకు అస్సలు ఓపిక ఉండదు. నేను ఫస్ట్ నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా ఇంట్లోనే చేస్తాను, టిఫిన్ చేస్తాను అని మా పిల్లలు మా హస్బెండ్ అంటే వంట రెడీ చేసుకొని బయటికి వెళ్తాను. లేదు బయట తిందాము అంటే ఇక నాకు రెస్టే, పెద్ద పని ఏమి ఉండదు కదా. సో పిల్లలు హస్బెండ్ ఇంట్లోనే తింటామని అన్నారు. ఇక మా బాబుగాడేమో పన్నీర్ దోశ అడిగాడు, మా హస్బెండ్ ఏమో మిక్స్డ్ వెజ్ కర్రీ అను ఫ్రైడ్ రైస్ అడిగారనమాట. సో అన్నం కూడా ఆన్ చేసి అలా వచ్చేసాను. అన్నీ ఇలా రెడీ ఉన్నందుకు అందరం ఫ్రెష్ అయిపోయి కాస్త రెస్ట్ తీసుకొని ఇక డైరెక్ట్గా లంచే చేసేసామన్నమాట. కొన్ని సందర్భాలలో ఇలాంటివన్నీ మనం రెడీ చేసుకొని బయటికి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాక అన్నీ రెడీ ఉన్నాయి అనే ఆ ధైర్యం ఉంటుంది చూసారా, వేరే లెవెల్లో ఉంటుంది. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంత పని చేయాల్సిన అవసరం ఉండదు కదా. హోటల్లో ఎన్ని రకాల దోశలు అయితే అమ్ముతారో అన్ని రకాల దోశలు నేను నా ఫ్యామిలీ కోసం ఇంట్లోనే వేస్తూ ఉంటానండి. నాకు వంట చేయడం చాలా ఇష్టము. అలా అని ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు వంటగదిలోనే ఏముండను, వెరైటీస్ చేయటం ఇష్టం అన్నమాట. ఇక మా బాబుకి వాడు కొంచెం పికీ ఈటర్, వాడి కోసం అంటూ వాడు దోశలు తినాలి అని రకరకాల దోశలు అయితే వేస్తూ ఉంటాను. నేను వేసే పన్నీర్ దోశ చాలా బాగుంటుంది, మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. కాస్త హోటల్ స్టైల్ చేస్తానన్నమాట. నా లైఫ్లో నేను ఎన్నో రకాల వంటలు చూసి నేర్చుకున్నాను, అలా చూడగానే నేర్చేసుకున్నాను. సో నాకు వంట వచ్చు కదా అని నా పిల్లలు కూడా అన్ని రకరకాలు చేసి తినిపిస్తూ ఉంటాను.
లంచ్ తర్వాత 3:30కి షాపింగ్కి బయటికి వచ్చాము. అర్లీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ అంటే ఏంటా సంగతి అని షాపింగ్ మాల్ అంతా చుట్టుముట్టేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే క్లోతింగ్ పైన రేట్లు బాగా పెంచేశారు. పెద్దగా వాటిపైన ఏం డీల్స్ లేవండి. ఇక కొన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ పైన అయితే పర్లేదు, చిన్న చిన్న బ్యాగ్స్, టాట్ బ్యాగ్స్, క్రాస్ బాడీ బ్యాగ్స్, పౌచెస్ ఇలాంటి వాటిపైన కొంచెం డీల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక బ్రాండెడ్ మేకప్ ప్రోడక్ట్స్ పైన అయితే పర్లేదు, ఆన్లైన్లోనే 30%, 40%, కొన్ని అయితే 50% అలా సెల్కి ఉన్నాయి. మరికొన్నేమో ఇన్ స్టోర్లో కూడా ఉన్నాయి. బ్లాక్ ఫ్రైడేకి 2 డేస్ అటు ఇటుగా అయితే కాస్త ప్రైసెస్ ఇంకా తక్కువ అవుతాయో లేవో తెలీదు. బట్ అర్లీ బ్లాక్ ఫ్రైడే డీల్స్ అంటున్నారు కదా, చూడాలి. ఇప్పటి వరకైతే నాకు పెద్ద గ్రేట్ డీల్స్ అని అట్లా ఏం అనిపించలేదు. బట్ ఎస్, కొన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ అండ్ కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ పైన. ఇక్కడ అమెరికన్స్ ఏం చేస్తారంటే, క్రిస్మస్ వస్తుంది కదండి, క్రిస్మస్ అంటే పెద్ద పండగ కాబట్టి ఈ థ్యాంక్స్ గివింగ్ సేల్లో చాలా కొనుక్కుంటారు. వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ బకెట్ లిస్ట్లో ఉన్నాయి. వాళ్ళ పిల్లలు, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరికీ గిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ ఇప్పుడు కొనేసుకుంటూ ఉంటారనమాట. ఈ మంత్ అంతా కూడా ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఏదో ఒక సెల్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడైతే నాకు అంత గ్రేట్ అనిపించలేదు. సో అప్పుడు కొనేసేసి ఈ టైంలో కొనేసుకొని క్రిస్మస్ టైంలో వాళ్ళకి గిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఏంటండి, $100 స్పెండ్ చేస్తే క్లోతింగ్ పైన చిన్న చిన్న గ్యాడ్జెట్స్ లేదా వేరే సామాన్లు అలా వచ్చేటివి. కాస్త కూస్తో పర్లేదు, కాస్త మంచిగా వచ్చేటివి. ఇప్పుడు ఎక్కడ చూసినా క్లోతింగ్ పైన విపరీతమైన రేట్లు పెరిగిపోయాయని నాకు అలా అనిపించింది. ఇవన్నీ ఇక రెగ్యులర్ ప్రైజెస్ అయితే ఇప్పుడే హడావుడి పడాల్సిన అవసరం లేదని అనిపించింది. ఇంకొన్ని ఏంటంటే కలెక్షన్ కూడా పెద్దగా ఏం లేదని అనిపించింది. నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను. ఇక్కడ ఈ వీక్ అంతా ఉంది కాబట్టి కాస్త అర్లీగా వచ్చేసి, ఇక పిల్లలకి హాలిడేస్ కదా, అందరం బయట డిఫరెంట్ షాపింగ్ మాల్స్ రోజుకొకటి సాయంత్రం తిప్పినా సరిపోతుంది. అన్ని చుట్టూ ముట్టేయచ్చు. ఏమో తెలీదు, ఇంకా బ్లాక్ ఫ్రైడేకి అటు ఇటుగా 2 రోజుల ముందు కాస్త తక్కువ అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలు కలుసుకుందాం. థ్యాంక్